ప్రతి ఒక్కరు కేర్ఫుల్గా చూడండి. జెడ్పేలో యాప్ అప్డేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మరలా ప్లేస్టోర్ నుంచి, గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత యాడ్ ఫండ్ ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను. యాడ్ ఫండ్ చేసే ప్రతిసారి కూడా మీకు ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత యాడ్ ఫండ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది మాత్రమే యూజ్ చేయండి. పాత పేమెంట్ మెథడ్ ఏదైనా ఉంటే అది యూజ్ చేయకండి. యాడ్ ఫండ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 500 రూపీస్ మినిమం యాడ్ ఫండ్ ఉంది కాబట్టి ఇక్కడ 500 రూపీస్ ఎంటర్ చేసుకున్న తర్వాత జనరేట్ పేమెంట్ క్యూఆర్. సపోజ్ మీరు ఎంత యాడ్ చేసుకోవాలంటే అంత యాడ్ చేసుకోండి. ఇక్కడ క్యూఆర్ అనేది జనరేట్ అవుతుంది. 3 మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది. ఇది నేను డౌన్లోడ్ ఇమేజ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ ఇమేజ్ చేసుకొని నెక్స్ట్ ఫోన్పే ఓపెన్ చేసుకుంటున్నాను. ఫోన్పే ఓపెన్ చేసుకుని ఏదైతే క్యూఆర్ డౌన్లోడ్ చేశానో అది 3 మినిట్స్ లోపు మనం పేమెంట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 3 మినిట్స్ లోపు మాత్రమే. ఇక్కడ క్యూఆర్ ఏదైతే ఉందో అది నేను అప్లోడ్ చేసుకుంటాను. క్యూఆర్ మెథడ్లోకి వెళ్ళి ఇక్కడ 500 రూపీస్ ప్రొసీడ్ టు పే క్లిక్ చేసి టైప్ చేసిన వెంటనే ఈ రకంగా మీకు వస్తుంది. డన్ అని మాత్రం క్లిక్ చేయకండి. డన్ క్లిక్ చేయకండి. చూసారా, క్యూఆర్ అవటంతో ఇక్కడ ఎప్పుడైతే పేమెంట్ అయిపోయిందో అవటంతో నేను యాప్లోకి వచ్చేసాను. పైన నేను మినిమైజ్ చేస్తున్నాను. మినిమైజ్ చేసి యాప్లోకి వచ్చేస్తున్నాను. పైన ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది.